ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనము. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు. Strive to enter in at the strait gate, for many, I say unto you, will seek to enter in, and shall not be able. నిజమైన రక్షణ, నిజమైన మారు మనసు పొంది దేవునిలో ప్రత్యేకింపబడిన వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎందుచేతనంటే లోకంలో నిలబడి ఎదురాడి పోరాడి దేవుని కొరకు జీవించేవారు తక్కువ మందిగానే ఉంటారు. లోకంలో అన్నిటినీ జయించాలి అంటే అది ఎంతో పెద్ద యుద్ధమే అని చెప్పొచ్చు. దినదినము గడియ గడియ నిన్ను సులువుగా చిక్కులు పెట్టు పాపము నీకు ఎదురవుతూనే ఉంటుంది. కానీ ఆ మార్గం గుండా నడవకుండా ఇరుకు అనే శ్రమల ద్వారం, కష్టాల ద్వారం గుండా నీవు నడవాలి అంటే క్రీస్తు వైపే భారం వేసి ముందుకు సాగాలి. మొదటిలో చాలామంది దృఢ నిశ్చయంతో దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఆయన కొరకు ఎన్ని కష్టాలు పడవలసి వచ్చినా నేను నిలబడతాను అనే తీర్మానంతో బయలుదేరుతారు. కానీ చివరి వరకు దేవుని కొరకు నిలబడేది ఎంతమంది? అనేకులు చివరి వరకు ప్రవేశించాలి అని అనుకుంటారు. కానీ చాలామంది వాటికి భయపడి ఎదుర్కొనలేక మధ్యలోనే మళ్ళీపోతారు. చాలామంది అది వారి వల్ల కానే కాదు. నిజముగా రక్షణ పొంది రక్షణలో నడుచువారు కొద్దిమందే. అందుకే దేవాది దేవుడు సెలవిస్తున్నది ఏమనగా, ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడాలి. పోరాటం అనేది మధ్యలో ఆపివేయకూడదు. దేవుడు కనుక నీ మార్గ ద్వారాలను మూసివేస్తే మరలా తెరిచే నాదుడు ఉండడు. నీవు ఎంతగా తలుపు తీయమని అడిగినా నీవెక్కడి వాడవో అని, నేను ఎరుగను అనే సమాధానం నీవు దేవుని యొద్ద నుండి వినవలసి ఉంటుంది. దేవుడే కనుక నీవు ఎక్కడి వాడవో, నేను ఎరుగను అని అంటే నీ జీవితం ఏమవుతుంది? కనుక ఓరిమి కలిగి నీవు నమ్ముకున్న మార్గాన్ని విడిచిపెట్టక సహనంతో సమాధానంతో నీ ప్రయాణాన్ని కొనసాగించు. చిన్న చిన్న వాటికే నీవు భయపడి వెనుదిరగకు. లోకం రంగుల వలయం విశాలంగా అందంగా ఉంటుంది, కానీ అది నిన్ను నరకంనకు నడిపిస్తుంది. ఇరుకులో ప్రవేశించిన నీ దేవుడు నీకు విశాలత కలుగచేయును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకునే భాగ్యాన్ని దయచేయండి. అవును ప్రభువా, ఇరుకు ద్వారాన ప్రవేశించాలి అంటే అది ఎంతో పోరాటం కలిగిన జీవితం అని మేము గుర్తెరిగినైనా లోకాశలకు మేము ఆశించకుండా లోబడకుండా నాయన నీ మార్గంలోనే నడిచే కృపను మాకు దయచేయండి. ప్రార్థన అవసరతోని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి కుమారుడు మరి శామ్యూల్ కిరణ్ రెడ్డికి మంచి జాబ్ను అనుగ్రహించండి. చరణ్ రెడ్డి స్టడీస్లో మీరే సహాయం చేయండి. రాజేంద్ర గారి అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. చక్రవర్తి గారి ఉద్యోగం అప్పుల విషయంలో మీరే సహాయం చేయండి. జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. వెంకటేశ్వరమ్మ గారి ఫ్యామిలీ కట్టబడడానికి సహాయం చేయండి. దినేష్ బాబుకి ఇంకా సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.